సినిమా రంగానికి రాజకీయాలతో దగ్గర సంబంధం ఉంటుంది. సినీ రంగంలో సుపరిచితులైన వారు చాలా మంది రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగునాట నందమూరి తారక రామారావు, పవన్ కళ్యాణ్ ఈ కోవలోకి వస్తారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి సినిమా రంగం నుంచి ఎవరైనా ఉంటారా అనే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పై ప్రచారం సాగుతోంది. తమిళనాడులో విజయ్ మాదిరిగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని టాక్ నడిచింది. అయితే జూనియర్ కార్యాలయం దీనిపై స్పందించింది. అటువంటిదేమీ లేదని ప్రకటించాల్సి వచ్చింది. జూనియర్ తెలుగుదేశానికి గతంలో పనిచేశారు. 2009లో ఆ పార్టీ కష్టకాలంలో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. అక్కడి నుంచి ఏం జరిగిందో కానీ టీడీపీ నాయకత్వంతో సొంత ఫ్యామిలీతో కొంత గ్యాప్ ఏర్పడినట్లు కనిపించింది. దీన్ని మరింత పెంచి పోషించారు వైసీపీ నేతలు. తరచూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేశారు అంటూ సంబోధించారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావుది అని, దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించారు వల్లభనేని వంశీ. ఆయన సైతం జూనియర్ ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే రాజకీయ ప్రకటనలు చేసేవారు. సహజంగానే టీడీపీ నాయకత్వంతో ఎన్టీఆర్ గ్యాప్ మరింత పెరిగేందుకు ఇద్దరు నేతలు కారణమయ్యారు. వైసీపీలో పనిచేస్తూ టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తూ వారిద్దరూ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు అనే అంత రేంజ్లో ప్రచారం చేశారు. సహజంగానే అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పై గౌరవభావంతో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈ చర్యలతో ఆయనపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని వదులుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటించారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు పంపించారు. అయితే ఇప్పుడు తన పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారం, సొంత పార్టీ ఏర్పాటుపై అత్యంత సన్నిహితులతో జరుపుతున్న చర్చలు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ నాయకత్వంతో పూడ్చుకోలేని గ్యాప్ పెరగడానికి మాత్రం ఆ ఇద్దరూ కారణం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం.